ఓ రానా ఇటు పోతున్నా కదా కదా కూర్చో. అవునరా అన్న రేపు ఎటు పోతున్నాయి? రేపు ధర్మపురి గంగాదానానికి పోతున్నా. మరి పోంగ నాకు చెప్పు, నేను కూడా వస్తామని మరి. సరే పోదాం, కలిసే పోదాం తీ. సరే మరి. గోదావరిలో మంది బాగానే ఉన్నారు అన్న. తెల్లారింది మంది అత్తనే ఉంటారు జల్దివా, ఇప్పటికే ఆలస్యమైంది. మంది బాగానే ఉన్నారు కానీ ఏడేద్దంతాను గడు మొకాన పోదాంపా, మంది లేని చూసుకుందాంపా. ధర్మపురి గంగ బాగా పెద్ద ఉంది అందరా ఆయన. పెద్దగానే ఉంటది, అందుకే చాలా మంది గంగాదానం చేయడానికి ధర్మపురికి వేస్తారు. ఎండాకాలం కూడా గిత్తనే ఉంటాయా నీళ్లు? ఉంటాయి, ఎక్కడ నీళ్లు ఎండిపోయినా గానీ ధర్మపురిలో గోదావరి నీళ్లు మాత్రం ఎండిపోవు. ఎండాకాలం కూడా ఉంటాయి నీళ్లు. గంగలో ఏడ నీళ్ళు లేకపోయినా ఈడు ఉంటాయి ఆయన, గట్ల ఎట్లుంటాయి నీళ్ళు? ఈడ ఎప్పటికి నీళ్లుంటాయి, ఎందుకంటే కిందికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నది. ప్రాజెక్టా అంటే ఏంటిది? ప్రాజెక్ట్ అంటే నీళ్ళన్నీ ఒకటే దగ్గర ఆగేటట్టు ఒక పెద్ద కట్ట కడతారు, గదిన్నే ప్రాజెక్ట్ అని అంటారు. ఇంత కథ ఏడుందే? ఈ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎల్లంపల్లి అనే ఊర్లో కట్టిరు. దీనికి డి శ్రీపాదరావు గారి పేరు పెట్టిరు కాబట్టి గదిన్నే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని అంటాం. అవునా రాయన్న, బాగా పెద్ద ఉంటుంది ఎల్లంపల్లి ప్రాజెక్టు. చాలా పెద్దగా ఉంటది, దానికి 62 గేట్లు ఉంటాయి, 20 టీఎంసీల నీళ్ళు ఆపుతుంది అది. ఆగరాయన్న, గింత అడిగితే గింత చెప్తా, నాకేమో అర్థం కాకపోయే. ఇక్కడ నీళ్ళు మంచిగా లేవు అని గడిపోయి తాను చేసేస్తాం పా. మళ్ళన్న ఇంతకు నీకు ఈత వస్తుందా అనే? ఈత ఎందుకే రాయన్న, నాకు రాదు ఈత. ఈత రానోళ్ళు అటుకెళ్ళి పోవద్దు, గీనే ఒడ్డుకు తానం చేయాలి. ఎందుకే? గడ లోతు బాగుంటది ఏంది? ఆడ గుండాలుంటాయి, లోతు బాగుంటది. గుండాల అంటే ఏంది? గాడ సత్యవతి గుండము, బ్రహ్మగుండం, పాలగుండం, చక్రగుండం, యమగుండం అని 5 గుండాలు ఉన్నాయి. ఏంటి సత్యవతి గుండవా? ఈ గుండాలు ఏంది? ఈ గుండాలకు పేర్లేంది? ఇట్లా కథ ఏంది అసలు? సత్యవతి దేవి తన భర్త పాప విమోచనానికి గీదే గుండంలో స్నానం చేసింది. ఆమె బాగా సత్యవంతురాలు. ఇక్కడ నుంచి తీసుకుపోయిన ఇసుకను అక్కడ మీద జల్లుతే అక్కడ ఒక స్తంభం నెలకొన్నది, గదిన్నే మనం ఇసుక స్తంభం అని చెప్పి గుడి కట్టి పూజలు చేస్తున్నాం. ఆ గుండాలల్లో లోతు బాగుంటది. ఆ గుండాలలో లోతు బాగుంటది, అక్కడ ఎందుకు తానం? మనం గిన్నె వేసేద్దాం పా. గిన్నె వేద్దాం పన్నాడు. అవునరా అన్న, కిందికి ప్రాజెక్ట్ ఉందంటే ఆనకాలం మరి వరదలు బాగా వస్తాయని. వానాకాలం చాలా నీళ్ళు వస్తాయి. గాడ పోషమ్మ కూడా చూసినావా, గాడ రాకత్తాయి వరదలు. మరి ఇది అంతా మునుగుతుందా ఆనకాలం? ఇదంతా మునిగిపోతుంది. మరి ఇండ్లన్నీ ఎట్లనే వరదలు వస్తాయి? ఇండ్లన్నీ మునిగిపోతాయి, వరదలు వస్తాయి. 1995లో ఊరు మునిగిపోయింది మొత్తం వరదలు వచ్చి. మళ్ళా మొన్న 2022లో ఇండ్లన్నీ మొత్తం మునిగిపోయినాయి. అందరి బతుకులు ఆగం ఆగం అయిపోయినాయి. గంగాదానాలు బంద్ చేపిచ్చిరు, ఈ ఇండ్లలో ఉండేటోళ్ళను వేరే కాడికి వెళ్ళగొట్టిరు. మరి సర్కారు ఈ వరదలు రాకుండా లోపలికి నీళ్ళు రాకుండా ఏం చేయలేదా అని? గవన్నీ ముచ్చట్లు మనకి ఎందుకని, పోదాం పా. సరేపా, పొద్దుగాల ఎప్పుడో పట్టుకొచ్చినావు గంగాధరాన్ని, పొద్దుగా పట్టే. అవునరా అన్న, ఈర్రా కష్టం గంగాధరం చేతి ఇంత దేవునికి మొక్కి పోదాంపా. దేవుని దర్శనం చేసుకుందాం, మంది కూడా బాగానే ఉన్నారు. ఆయన ధర్మపురి గుడి బాగా పెద్దగా ఉంది కానీ. గిదే నరసింహస్వామి గుడి. ఎప్పుడు తెలిసిందే నరసింహస్వామి? ఈ గుడి క్రీస్తు శకం 850 సంవత్సరాల కిందటనే ఉండేనట. బహుమని సుల్తాన్ల దండయాత్రలో దెబ్బతిన్నది.
మళ్ళా కొన్ని ఏళ్ళకు మంచిగా మళ్ళా కట్టిర్రు. అవును రాయన్న, ఈ ఊరికి ధరంపురం పేరు ఎట్లా వచ్చింది? వెనుకట ఈ రాజ్యాన్ని ధర్మవర్మ అనేటువంటి మహారాజు పరిపాలించుడట. ఆయన ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి పెద్ద తపస్సు చేసిండట. ఆ తపస్సు చేయడం వల్లనే ఇక్కడ నరసింహస్వామి నెలకొన్నాడని చెప్పి పృథునారద సంవాదంలో నారద మహర్షి పృథు మహర్షికి చెప్పినట్లు పురాణంలో ఉన్నది. అవు గాని ఈ క్షేత్రంలో నరసింహస్వామి గారికి ఇంకేమైనా దేవుళ్ళు ఉన్నారా? ఈ క్షేత్రంలో నరసింహస్వామితో పాటు రామలింగేశ్వర స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అబ్బా, ధరంపురత్తే ఉన్న దేవుళ్ళందరినీ దర్శనం చేసుకోవచ్చు కానీ. ఇంకా చెప్తా విను, ప్రపంచంలో ఎక్కడ లేనిది యమధర్మరాజు గుడి కూడా ఉన్నది ఈడ. ఏంది, గిడ యమధర్మరాజు కూడా గుడి ఉందా? నీకు గోదావరిలో యమగుండం ఉందని చెప్పిన కదా. ఆ, చెప్పు. యమధర్మరాజు ఆ గుండెంలో స్నానం చేసి ఈడున్న నరసింహస్వామిని దర్శించుకున్నాడట. అందుకే యమధర్మరాజు కూడా ఈడ గుడి కట్టిర్రు. ఇక్కడున్న యమధర్మరాజు దర్శనం చేసుకుంటే సావు భయం ఉండదట. అందుకే ధర్మపురి పోతే యమపురి ఉండదు అని అంటారు. ఇంకేమున్నాయి ఈ గుళ్ళే? ఈ క్షేత్రంలో ఉగ్ర నరసింహస్వామి ఆలయం కూడా ఉన్నది. గా విగ్రహం ఇక్కడనే ఉన్న గంగా నదిలో దొరికిందట. అంటే నరసింహస్వామికి ఈడ 2 గుళ్ళు ఉన్నాయి అన్నట్టు. అవు మల్లన్న, ఈ క్షేత్రంలో నరసింహస్వామికి 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి, ఇంకొకటి ఉగ్ర నరసింహస్వామి. అవునా, ఈ ధరంపూర్ జాతర అంటారు కానీ అది ఎప్పుడైతుంది? ఈ క్షేత్రంలో ఉన్న ధర్మపురి నరసింహస్వామికి ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి మొదలుకొని పాల్గొన బహుళ ద్వాదశి వరకు అంటే 13 రోజులు బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలనే మనం జాతర అని అంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతాయి. అవును రాయన్న, ఈ జాతరలో ఏమేం కార్యక్రమాలు చేస్తారే? ధరంపురి జాతరల నరసింహస్వామికి, వెంకటేశ్వర స్వామికి, ఉగ్ర నరసింహస్వామికి, దేవతామూర్తులందరికీ డోలోత్సవం, తెప్పోత్సవం, రథోత్సవం, కళ్యాణం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. మల్లన్న కళాకారుల నృత్య, గాన, కచేరీ, భజన, గాత్ర, ప్రవచన కార్యక్రమాలు ఒకటని ఏం చెప్పాలి మల్లన్న. ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఉంటది. మరి భక్తులు బాగానే మంది వస్తారానే? బాగానే ఏంది మల్లన్న, భక్తులు కుప్పలు తెప్పలుగా తండోపతండాలుగా వస్తారు. ఇసుక వేస్తే రాలనంత మంది ఉంటారు జనం. అబ్బా, నువ్వు చెప్తుంటే నాకు కూడా జాతరకు రావాలని ఉంది. ఈ సంవత్సరం ఎప్పుడు చేస్తారు జాతర? ఇప్పుడే అయ్యగారిని అడిగిన, ఈ సంవత్సరం మార్చి 19 నాడు జాతర మొదలైతుందట. మరి దుకాణాలు ఉంటాయా అరే? దుకాణాల సంగతి నీకేం చెప్పాలి. చిన్న పిల్లల ఆడుకునేటువంటి బొమ్మల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ సామాన్లు, తిండి, అన్ని రకాల దుకాణాలు ఉంటాయి. ఇక్కడ దేవుని గుడి నుంచి మొదలు పెడితే, అక్కడ నంది నుంచి మొదలు పెడితే, అక్కడ నుంచి మళ్ళీ చింతామణి చెరువు కట్ట ఇటు బస్ స్టాండ్ దాకా మొత్తం దుకాణాలే ఉంటాయి. మళ్ళా ఎగ్జిబిషన్ కూడా ఉంటది. ఈ ఎగ్జిబిషన్ అంటే ఏంటిదే? నువ్వు జాతరకు వస్తాం కదా, వచ్చినప్పుడు నీకు ఎగ్జిబిషన్ ఎట్లుంటది, జాతర ఎట్లా జరుగుతుంది, దేవుని పూజా కార్యక్రమాలు ఏముంటాయని మొత్తం చూపిస్తా. ఇక పోదాం పా. చీకటి అవుతుంది ఇప్పటికే. అవును రాయన్న, ఈ సంగతులను నీకెట్లేరు కానీ గింత తెలివేడికి వెళ్ళి వచ్చింది. మరి ముచ్చడు ఎవరితో చెప్పద్దు. చెప్పగాని చెప్పు. నేను మన నరేట్ల భూమిరెడ్డి ఉన్నాడా, వాళ్ళ ఇంట్లో బర్రె పాలు తాగుతా రోజు. సాల్ది చెప్పినవు బా.